ఏ దేశానికైనా యువతే శక్తి, యువతే శక్తి. సమాజం మరియు దేశ అభివృద్ధిలో యువత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. యువతను దేశం యొక్క ఈ సవాళ్ళను స్వీకరిస్తూ ఈ రోజు మనం నషాముక్త భారత్ అభియాన్ కింద ఐక్యంగా ఉండి సమాజం, కుటుంబం, స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా డ్రగ్స్ రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఎస్పీ గారు చాలా నీట్ గా డీసెంట్ గా చెప్పారు యాక్చువల్లీ ఏం చేస్తున్నారని. బట్ ఐ టెల్ యూ ఫ్రమ్ మై సైడ్, అంటే అంత నీట్ గా చెప్పదలుచుకోలేదు. ఒకసారి దొరికితే ఇక నుంచి ఐ రిక్వెస్ట్ ఎస్పీ వి విల్ పెరేడ్ ఇన్ ద స్ట్రీట్స్ అండ్ దేర్ కాలేజెస్ టు షేమ్ దెమ్. అర్థమైందని చెప్తాను. ఒక స్టూడెంట్ గానీ ఇంకొకరికైనా నాకు దొరికితే ఇక మీద నుంచి ఐ రిక్వెస్ట్ ఎస్పీ టు టేక్ వన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ టు పెరేడ్ దెమ్ ఇన్ దర్ స్కూల్. ఆ అబ్బాయి ఎలా నాశనం అయిపోతాడు, పేరెంట్స్ వస్తారు మా దగ్గరికి, పేరెంట్స్ వచ్చి ఇలా వాళ్ళ లైఫ్ పాడైపోతుంది అంతా చెప్తాను. బట్ ఇట్ డజంట్ మ్యాటర్. సో ఆ అబ్బాయి ఒకరిని పట్టుకోవడం వల్ల, అబ్బాయి గారు అమ్మాయి వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో పట్టుకోవడం వల్ల ఎంటైర్ కాలేజ్ బాగుపడుతుంది అనుకుంటే దేర్ ఈస్ నో షేమ్ ఇన్ డూయింగ్ దిస్. రైట్? ఐఎమ్ టెలింగ్ యూ, మేబీ మీకన్నా ఒక 10 years 15 years ఏజ్ లో పెద్దవాళ్ళం అయి ఉండొచ్చు. సో ఐ కెన్ టెల్ యూ ఫర్ షూర్, ఇఫ్ దేర్ ఈస్ సంథింగ్ విచ్ విల్ కిల్ యూ, లీవ్ అబౌట్ అదర్స్. అంటే ఒక 2 ఏళ్ళు పాస్ అవుతాము, ఫెయిల్ అవుతాము, పేరెంట్స్ కాస్త పక్కన పెడతాను. ఇఫ్ సంథింగ్ దట్ విల్ కిల్ యూ టుడే, ఇట్ ఈస్ డ్రగ్స్. దేర్ ఇస్ నథింగ్ ఎల్స్. రెస్ట్ ఆల్ ఈస్ యాక్సిడెంట్. మన చేతిలో లేనేది. అంటే కొన్ని యాక్సిడెంట్ జరుగుతుంటే కొన్ని అవుతుంది. బట్ చేతిలో మనల్ని మనం సూసైడ్ అంటాం కదా, ఇట్ ఈస్ సూసైడ్, యాజ్ సింపుల్ యాజ్ దట్. రైట్? అండ్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ బాయ్స్ ఒక్కటి కాదు. ఈరోజు స్పెసిఫిక్ గా మేము చెప్పడం కూడా విమెన్ అండ్ మెన్ రెండు ఉండాలనుకున్నాం ఇవాళ మీటింగ్ లో. సింపుల్ రీజన్ ఏంటంటే కొంత కాన్ఫిడెన్స్ అట్లీస్ట్ అమ్మాయిలు ప్రదర్శిస్తారన్న ఒక కాన్ఫిడెన్స్ యాక్చువల్లీ. సో లాట్ ఆఫ్ టైమ్స్ గర్ల్స్ ఆర్ ఇట్ మోర్ సూపర్. వాళ్ళు దే అండర్స్టాండ్ బెటర్ రెస్పాన్సిబిలిటీ. సో యూ షుడ్ అండర్స్టాండ్ మీ కాలేజ్ లో, ఇఫ్ ఇట్ ఇస్ ఎ కో ఎడ్యుకేషన్ ఎస్పెషల్లీ, ఒకరిని ఇట్లా డ్రగ్స్ చేస్తున్నారు, ఇట్లా డ్రగ్స్ వాడుతున్నారు, ఇట్లా మాకు సప్లై చేస్తాం తెలిసినప్పుడు మీరు ఒక్కసారి ఆ నంబర్ కి ఫోన్ చేయడం వల్ల మీరు ఎవరో తెలియదు, మీ ఐడెంటిటీ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ యూ అండర్స్టాండ్ యు ఆర్ ప్రొటెక్టింగ్ యువర్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్. ఇట్స్ నాట్ జస్ట్ ఫ్రెండ్స్. సో దయచేసి ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు అండర్స్టాండ్ దట్ దిస్ ఈస్ అ వార్నింగ్. దిస్ ఈస్ నాట్ ఏదో ఫాదర్స్ డేకో మదర్స్ డేకో పెట్టుకొని మీటింగ్ చేసినట్టు కాదు. ఇట్ ఈస్ అ బ్లడీ వార్నింగ్ మీటింగ్. సో మా దృష్టిలో ఏ ఒక్క కంప్లైంట్ వచ్చినా ఆ అబ్బాయి కెరియర్ పాడవుతుంది, స్కూల్ ఇమేజ్ పాడవుతుంది, ఆ టీచర్ ఆర్ మేనేజ్మెంట్ ఇమేజ్ పాడవుతుంది అంటే నథింగ్ డూయింగ్. ఆ ఒక్క స్టేట్మెంట్ షుడ్ సెండ్ షివర్స్ అమాంగ్ అదర్ స్టూడెంట్స్. భయం పుట్టించాలి. అలానే చేయాలా కాదా? బంగపోతారా ప్రతిసారి? బెగ్ అంటే రిక్వెస్ట్ చేసి చేయాల్సిన ప్రోగ్రామ్ కాదు ఇది. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ రిక్వెస్ట్ చేసి ఆ బాబు తాగొద్దు, బాబు చేయొద్దు. నో, చేస్తే పడాల. ఇంకా మళ్ళీ దట్ ఫెలో షుడ్ నెవర్ కమ్ అప్ అండ్ షుడ్ సెండ్ ఎ మెసేజ్ అండ్ అన్ ఎగ్జాంపుల్. ఫ్రమ్ మై సైడ్, ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, we will announce 50,000 every month. We will give to one clue. ఎవరైతే ఇస్తారో, someone who will give one clue, students, 50,000 every month we will give to someone who will give a clue, and we will take we will do a small ceremony in collectorate. నా వైపు నుంచి ఒక అప్రిసియేషన్ సర్టిఫికెట్
You can use it for your future thing also. We will give every month, but I request every student to take this seriously, and we will do it from this month. From July onwards, July 25th or 26th every month, or from July nunchi, we will give to one student who has helped us. ఏ చిన్న హెల్ప్ అయినా, అంటే ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళ గురించి చెప్పినా, వాళ్ళ కాలేజ్ లో ఉన్న ఇష్యూ గురించి చెప్పినా, we will give cash there right away. And మీరు డైరెక్ట్ ఫోటో పెట్టుకుంటే పెట్టుకోవాలి, లేకపోతే లేదంటే లేదు, ఇట్స్ యువర్ కాల్. But from our side, we will do that support. It is to encourage, basically, it is to encourage people who give such tips. It is important. అందరూ ఇందాక ఎస్పీ గారు చెప్పిన వెరీ వ్యాలిడ్ పాయింట్. మీ ఇళ్లలోకి వచ్చి ఉండలేము, మీ కాలేజీల్లోకి వచ్చి పోలీసులు ఉండలేము. మీరు బ్రేక్స్ లో ఉంటే ప్రతి ఒక్క స్టూడెంట్ వెనకాల ఒక కెమెరాలో ఇట్లాంటి డ్రోన్ ఒకటి నడపలేం కదా. సో ద ఓన్లీ వే హౌ వీ కెన్ స్టాప్ ఇట్ ఈస్ మనం అర్థం చేసుకోవటం. ఇది నా ఫ్యామిలీకి నా గురించి మనం అర్థం చేసుకోవటం, మీరు అర్థం చేసుకోవటం. సో ఏదో మా కోసం టేకన్ మీటింగ్ కాదు, ఇది యాక్చువల్లీ ఫర్ యూ. అండ్ మీ ద్వారా ఇంకొక అట్లీస్ట్ ఒక 10 మందికి చెప్పినా కూడా ఇట్ విల్ స్టార్ట్ స్ప్రెడింగ్, అండ్ దెన్ స్టార్ట్ కొంచెం ఒక మంచి మార్గంలోకి వెళ్తామని.